ఈ మటక అంటే మట్టి కుండలో పోసి పాయసం బాగుంటది, ఫ్రెష్ పాయసం. అది వండి అతనికి బాగా స్వాదస్ట్, అదే బాగా రుచికరమైనటువంటిది పాయాసం తీసుకెళ్లి అతను ఎప్పుడు తినని రాజప్రసాదం నుంచి వెళ్లే పాయాసాన్ని అతను అందజేయండి. భిక్షగాడు ఈ రాజమహల్ నుంచి వెళితే అది మతిపోతుంది అతను. ముందు అది అతనికి పెట్టండి అని పెట్టి, అలాగే ఆ పాత్రలో కింద బంగారు వజ్రాలు కాయిన్స్ వేయండి, వజ్రాలు బంగారం అన్ని కింద వేయండి. అది తాగిన తర్వాత అందులో తీసుకొని వాడి దరిద్రం మొత్తం తీరిపోతుంది. దెబ్బకి వాడు చరిత్ర ఇది మారిపోతుంది, సినారియో మారిపోతుంది అని చెప్తే అలాగే అని చెప్పేసి రాజు పంపించిన తర్వాత అతనికి పంపిస్తాడు ఆ భిక్షగాడికి. పంపిస్తే భిక్షగాడు అది తాగుతాడు. తాగి ఆహా ఏముంది, రాజప్రసాదం నుంచి రాజమహల్ నుంచి వచ్చింది, కడుపు నిండా తాగుతాడు. కడుపు నిండా తాగి ఎంత బాగుందో అని చెప్పి ఇంకా అందులో మిగిలిపోతుంది. కొంచెమే పంపరు కదా, పంపించిన కొద్దిగా ఎక్కువ పంపిస్తారు. రాజప్రసాదం నుంచి వచ్చింది అందులో. అప్పుడు పక్కన ఉన్న భిక్షగాడు ఉన్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇద్దరు కూర్చుంటున్నారు. ఇగో చూడు, రాజుని నేను అడిగాను, రాజా నీకు ఇంత ఉంది, నాకు ఎంతో కొంత ఇమ్మని. ఇవాళ ఇది పంపించాడు, రేపు ఇంకేమేమి పంపిస్తారో చూడు. నేను రాజు నా ముందున్నాడు కాబట్టి అడిగాను, నువ్వు ఎందుకు ఉపయోగం లేని ప్రార్థనలు చేస్తావు, ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు. ఆ వాడిని అడిగావు దేవుడు ఉన్నాడో లేదో, ఏమైనా ఇచ్చాడా నీ దేవుడు నీకు? చూడు నా రాజు నాకు ఇచ్చాడు, ఇగో నేను కడుపు నిండా తాగాను, నాకు ఇంక సాధ్యం కాదు, ఇక మిగిలింది నువ్వు తాగు, ఇది నువ్వు తీసుకెళ్ళిపోని కుండతో మిగిలిన మట్టి పాత్రతో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తను వచ్చేసి ఇంకా అంతే వెళ్ళిపోతాడు. వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాజు వస్తాడు. ఇప్పుడు అక్కడే కూర్చొని అడుక్కుని ఉంటాడు. మళ్ళీ రాజుకి డౌట్ వస్తుంది, ఇంత బంగారం వీడి దగ్గరికి వజ్రాలు బంగారం వస్తే వీడు అడుక్కునే అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళు తెలుసుకోమంటే నిన్న ఏం జరిగింది అంటే, పాయసం తాగామంటే తాగాను మహారాజా. ఎలా ఉందంటే, అబ్బో అంత రుచికరమైన పాయసం నా జీవితంలో తాగలేదు, ఆ సువాసన ఆ టేస్ట్ అసలు ఇంకా ఎంతకాలమైనా మర్చిపోము, అలా ఉంది. అంతేనా ఇంకేమైనా ఉందా అంటే, అంతే మహారాజా ఇంకేముంది, నీ పక్కనుండాడు వాడేడి అంటే, ఏమో తెలియదు మహారాజా, వాడికి మిగిలింది వాడికి ఇచ్చాను. అప్పుడు చెప్తాడు, అరే దరిద్రుడా, నేను అందులో వజ్రాలు బంగారం పోసిచ్చాను, ఆ పాయసం దాకా ఎన్ని నువ్వు తీసుకుంటావని నన్ను అడిగావు, నేను నీకు ఇచ్చాను, సంపదను ఇచ్చాను, పాయసంతో పాటు నువ్వు అడెవడికో ఇచ్చావు అని చెప్పేసి తిడతారు. ఎవరికి రావాలో కట్ చేస్తే ఏంటంటే, సో భగవంతుడు ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే ఆయన అప్పుడు ఇస్తాడు. సో మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి, ఆయన్ని మీకేం కావాలో స్వచ్ఛంగా అడగండి. 11th సెకండ్ లో ఏ డోరు ఓపెన్ కానప్పుడు ఓపెన్ అయ్యే డోరు భగవంతుడు. కాబట్టి మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఉపశమనం ఇచ్చేది గాని, మన కోరికలు తీర్చేటువంటిది గాని ఆయనే.